అలా అండి ఎక్కువ బ్లౌజ్లో అయితే స్టిచ్చింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా టార్గెట్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడైతే నేను లైనింగ్లు అన్నీ నైటే వాష్ చేసి పెట్టేసుకున్నానండి. సో మ్యాచింగ్ ఫాల్స్ కానీ లైనింగ్స్ కానీ అన్నీ నైటే చేసి పెట్టేసుకుంటే మనం మార్నింగ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11 అయితే అవుతుంది, మార్నింగ్ 11. నేను నైట్ ఏ టైం అయినా కూడా ఈరోజు ఈ బ్లౌజులు అంటే ఇవి వచ్చేసి 6 బ్లౌజులు అండి. ఈ 6 బ్లౌజులు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇవి 2 బ్లౌజులు అయితే ఒక సైజు, ఈ 4 బ్లౌజులు అయితే ఒక సైజు బ్లౌజులు అండి. దానికి లైనింగ్స్ అయితే సపరేట్గా పెట్టేసుకొని ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో లైనింగ్ అనేది కట్ చేసిన తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా గ్లూతో మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే టైంలో 2 బ్లౌజులు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలము. మీరు కూడా ఈ టిప్ అయితే పాటించండి, చాలా టైం